విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం పూర్వాషాఢ ఉన్న వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ఈ వీడియోలో. తెలుగు సంప్రదాయం ప్రకారము జన్మ నక్షత్రం మన విజయ పదం అంటూ ఉంటాము. ఆత్మవిశ్వాసం కానీ జీవన దిశను కానీ ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే మే నెలలో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధైర్యము, ముందడుగు, విజయ సంకేతాలు కలిగించేటువంటి కాలం అన్నమాట. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మీరు ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్ కానీ కొత్త బాధ్యతలు కానీ రావచ్చు. మీరు చెప్పే మాటలు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ నెలలో విస్తరణ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది. సరైన ప్లానింగ్తో ముందుకెళ్తే కనుక విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఈ నెలలో ఆదాయం పెరుగుతుంది. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకేసారి పెద్దగా ఖర్చు చేస్తే కనుక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. లాభాలు ఏమున్నాయి ఈ నెలలో మీకు అంటే ఆత్మవిశ్వాసం పెరగడం, ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషను, సూచనలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఆర్థికంగా ఆదాయం పెరగడం, సమాజంలో గౌరవం పెరగడం. అదే నష్టాలని చూసినట్టయితే అధిక ఆత్మవిశ్వాసం వల్ల పొరపాట్లు, పెద్ద ఖర్చులు, ఇతరుల సలహాలు పట్టించుకోకపోవడం, సంబంధాల్లో చిన్న గొడవలు, ఆరోగ్యం పైన నిర్లక్ష్యం. కుటుంబంలో మీ మాటకి ప్రాధాన్యత పెరగడం, కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోతే అపార్థాలు కూడా రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉన్నా వేడి కారణంగా అలసట, నీరసం ఉండొచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. విద్యార్థులు, యువతకి ఏంటంటే పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ధైర్యంగా ముందుకెళ్తే మాత్రం విజయం తథ్యం. మరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. గెలవాలనే తపన ఉంటుంది. ఇతరులను ప్రేరేపించే శక్తి ఉంటుంది. సానుకూల దృక్పథం ఉంటుంది. కొన్నిసార్లు గర్వం ఎక్కువగా ఉండడం, ఇతరుల మాట వినకపోవడం, ఓపిక తగ్గడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొంచెం ప్లానింగ్తో వెళ్ళండి, సత్వరము విజయాలను అందుకుంటారు. కొంచెం వినయంగా ఉండండి, చక్కటి పేరు ప్రతిష్టలు అందుకుంటారు. గురువారం రోజున బృహస్పతి పూజ చేయండి. పసుపు పూలు కానీ శనగల్ని కానీ రావి చెట్టు దగ్గర పెట్టడం, లేదా నవగ్రహాల్లో గురువు దగ్గర పెట్టడం, ఓం గురవే నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.